ఈ శివాజీ ఎంత దొంగ కొడుకు అంటే నా అంబిషన్ నా 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన కొడుకు వాడు చెప్పడం మీరు వినడం. ఏమయ్యా ఇందాక మాట్లాడుతున్నప్పుడు మధ్యలో నన్ను ఏమన్నావా? ఫ్లోలో ఏదైనా వచ్చి ఉంటుంది. ఫ్లోలో అయితే ఫ్లోలో కొన్నిసార్లు పర్లేదులే. బూతులు కూడా వస్తూ ఉంటాయి. ఇదంతా సినిమా ప్రమోషన్ కోసం చేస్తున్న రాజకీయం. ఈ లంచ కొడుకుని ఎక్కడుంటే అక్కడ పేక నరకాల్సింది. ఏమిటి గురుగారు విలన్లా మాట్లాడుతున్నారు? అవును విలన్నేరా. ఆడపిల్ల ఎలా ఉండాలి అలా ఉండాలి అలా ఈ లంచ కొడుకు ఎవడండి ఆడపిల్లల గురించి చెప్పడానికి? మా బావ నా గురించి ఎంత ఫీల్ అవుతున్నాడు. ఈ కళ నిజం అయితే ఎంత బాగుండు. ఇంకో ఈ లంచ కొడుకుని మీరు సంపదిగితే గానీ తెలుగు ఇండస్ట్రీ బాగుపడదు. ఎందుకంటే నా అంబిషన్ లంచ కొడుకు. వాడిని తిట్టదని చెప్పరా? ఏమండి మీఠా గారు మీరు ఆ బూతులు పంచకు ఆపండి. మంగపతి మొట్టపతి అని చెప్పి యాక్టింగ్ దింగుతున్నారు. నువ్వు ఎక్కడ దొరికావురా రంగు మొగుళ్ళగా? ఇంకో 100 సంవత్సరాలన్నా ఏ లంజా కొడుకైనా వచ్చి ఆడది ఎలా ఉండాలి అలా ఉండాలంటే ఈ ఆటగాడు వచ్చి గొద్ద దేంగి వదులుతాడు. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. ఆడదాని గురించి నీకు అర్హత లేదు. నీకు అంతగా మూడిస్తూ కట్ చేసేసుకో. అదేంటండి అంత బీపీ వచ్చింది? పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. గడిపాటిగా నేను తిట్టాను. 2021లో తిట్టాను, 2022లో తిట్టాను, 2027లో తిట్టాను. ఈ పగ ఇప్పుడు కాదు, చాలా పాతది. అంటే మర్చిపోండి సార్. పాత పగలు ఎట్లా మర్చిపోమంటావురా? అన్ని మంచి మాటలు చెప్పిన ఆయనకి ఆడవాళ్ళు టీషర్ట్లు వేసుకుంటూ జీన్ ప్యాంట్ వేసుకుంటూ ఈయనకి మూడు వస్తున్నాను. నేను ఏదో అంటే దానికి నువ్వు ఏదో అనుకొని సాక్షాత్తు గుళ్ళోనే కుళ్ళబోస్తారా? మీ సంస్కృతి సాంప్రదాయాన్ని మీ గుర్తులో పెట్టుకొని కావాలంటే ప్రజల మీద రుద్దకండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. ఇంటాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. ఆయన నేను వదలను. 2026లో తిడతాను, 2027లో తిడతాను, 2028, 2030 ఆయన చచ్చినంత వరకు తిడుతూనే ఉంటాను. ఓరే నాయనో వీడు ఈ టైప్ లో తగిలాడేంటి?